అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా. ఈరోజు శ్రీరామనవమి వీడియోతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మా ఊర్లో జరిగిన శ్రీరామ కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా, కనుల విందుగా, వీణుల విందుగా ఎలా జరిగింది అనేది నేను క్లియర్గా ఇందులో చూపిస్తున్నాను అన్నమాట. స్టార్టింగ్ నుంచి చివరి వరకు. అయితే ఇందులో ఇంపార్టెంట్ ఘట్టాలని నేను చూపించడం జరిగింది. సో అందరూ కూడా తప్పకుండా ఈ శ్రీరామ కళ్యాణాన్ని వీక్షించి తరించండి. అలాగే ఇది ఏప్రిల్ 6న మనకి శ్రీరామనవమి అనేది జరిగింది. నేను ఏప్రిల్ 9న ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏప్రిల్ 9th ఒక స్పెషల్ ఉందన్నమాట. అదేంటో మీరు ఇప్పుడు చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఇలాగా నేను ఈ పెసల్ని తీసుకొని ఇప్పుడు ఒక పని చేస్తున్నాను అనమాట. అదేంటో మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. పెసలతో ఇలాగా ఒక బోర్డు మీద ఈ రకంగా చేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు ఆర్ట్ వర్క్స్ అన్నీ ఇప్పుడు చేస్తున్నాను. అంటే మా చిన్నప్పుడైతే స్కూళ్ళల్లో ఇలాంటివి ఎక్కువగా చేయించేవాళ్ళు కాదు. ఎందుకంటే మా గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి. ప్రైమరీ స్కూల్స్లో అయితే, మన ప్రైవేట్ స్కూల్స్లో అయితే బాగా చేయిస్తారు కదా. నేను స్కూల్లో కూడా వర్క్ చేశాను. అప్పుడైతే పిల్లలతో శుభ్రంగా మిక్స్ అయిపోయి ఇలాంటి వర్క్లన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే అది ఉపయోగిస్తున్నాను. ఈ పెసలతో ఈ రకంగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేస్తున్నాను. ఇది ఏంటనేది మీకు అర్థమైపోయింది కదా. ఇది 5 నెంబర్ అనమాట. 5 అనేది ఎందుకు చేస్తున్నానంటే మీ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మన ఛానల్ స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ అయిందనమాట. 5th anniversary. సో అందుకోసమని సింపుల్గా ఇలా పెసలతో నేను 5 నెంబర్ని చేశానన్నమాట. అంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు అందరికీ కూడా ప్రతి మంత్కి ఒక వెరైటీ అనేది చేస్తూ ఉన్నారు కదా. అలాగే మన ఛానల్ కూడా ఒక చిన్న పిల్ల లాంటిదే కాబట్టి అలా డే బై డే గ్రో అవుతూ ఉండాలి కాబట్టి ఆ రకంగా చేశానన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒకటి ఏదో ఒక రకంగా డిజైన్ చేస్తాము. ఈసారి అయితే సింపుల్గా పెసలతో తీసుకున్నాను. అయితే పెసలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. ఈ ఏప్రిల్ 9th అనేది ఈసారి బుధవారం రోజు వచ్చింది. బుధవారం అనేది జనరల్గా ఆ వారానికి ఒక కలర్ అనేది ఉంటుంది కదా. అలాగే బుధవారానికి గ్రీన్ కలర్ కాబట్టి నేను ఈ 5 నెంబర్ని పెసలతో పాటు వేసానన్నమాట. అయితే కొంచెం పెసలు కదా అటు ఇటు మూవ్ అయిపోతూ ఉన్నాయి. సరే మొత్తానికైతే అడ్జస్ట్మెంట్ చేసి పెట్టానన్నమాట. పప్పు అయితే తీసుకోవచ్చు. పెసరపప్పు అయితే స్టేబుల్గా ఉంటుంది, జారిపోకుండా. బట్ చెప్పాను కదా కలర్ గురించి అని ఈ పెసలు అనేది తీసుకున్నాను అనమాట. అది కాకుండా ఈరోజు శ్రీరామ కళ్యాణంతో నేను మొదలెడుతున్నాను. ఈ యానివర్సరీ వీడియోలో ఈ యానివర్సరీ రోజున నేను శ్రీరామ కళ్యాణం వీడియోని పోస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ కమింగ్ ఇయర్లో మన ఛానల్ ఎంతో మంచిగా ఆ శ్రీరాముని దయతో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. అది కాకుండా శ్రీరాముడు కర్కాటక రాశి అంటారు, అలాగే నాది కూడా అదే అనమాట. అన్నీ కలిసి వచ్చాయి. అందుకోసమని నేను ఈ కళ్యాణం వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు కళ్యాణాన్ని వీక్షించేయండి. నేనైతే ఇంట్లో వర్క్స్ అన్ని పూర్తి చేసేసుకుని గబగబా ఇంకా 12:15 అయింది. నేను టెంపుల్కి అయితే వచ్చాను. చాలా కంగారుగా వచ్చాను అనమాట. నేను మా అబ్బాయి కలిపి అన్నీ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అని. కానీ అప్పుడే జస్ట్ ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా యజ్ఞోపవీతం అవి వేస్తున్నారు. ఇక నుంచి మీరు కళ్యాణాన్ని వీక్షించండి. गन्धाम्बरिकल्पयाम् अनया ज्ञानमावाहनादि पूजां समर्पयामि नयनं यज्ञोपवीतधारणैकानि
శ్రీరామ కళ్యాణానికి అందరూ వెళ్ళి చూడాలని అనుకుంటారు, కానీ కొంతమంది పరిస్థితుల ప్రభావంతో వెళ్ళలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియోలు చూసి ఆనందిస్తారనేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఓం మాధవాయ స్వాహ. మధుపర్కో మధుపర్కో మధుపర్కః తృతీయం చతుర్థం తూష్ణిం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతావసితో దేవాన్ మనుష్యోరణే జాతే శ్రీరఘునాయకస్య జననం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే జో బృహస్పతి ధ్రువంత ఇంద్రచాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సుముహూర్తమస్తు సుప్రదిష్టమస్తు. సుముహూర్తక సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం పుష్పమాలికా పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి. ఓం స్వస్త్రాసీది సహస్రాణాం విజయకులదైవత్తః ముఖ్యదేవగణానాం నారదా విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భూవ్యాస అనంతరహస్య ద్రౌపది తారామండోదరి సమయంచారి మహారాజాది పుణ్యపురుషాణాం గంగా నర్మదా తుంగభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే కన్యాదానం కరిష్యే. కన్యాదానంతయమ్యా. నీళ్లు కళ్ళకద్దుకోండి. నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః. రెండు పుట్టుకలు పెట్టండి అక్కడ. దామో నమః. యదాశక్తినః కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్రాజస్య ఫలిఫల మండల మండితే ఐరావత పౌండరీక వామకోమదోంజోడతంబితే లోకాలోక ధనవలయతే లవణేక్షురాదర్భి జలాన పరివృతే అమరావత్యం భోజపతి నైనవతి గాంధర్వవతి లంకాపురి యశోపతి నామ పుణ్యపురే ప్రతిష్ఠితే ఇంద్రాగ్ని యమనైరుతి వరుణోత్రోద్భవీం స్వర్ణరో మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతమిష్ట గోత్రోద్భవాయ శ్రీమద్ ఇక్ష్వాకుల వంశపావనాయ సూర్యవంశపావనాయ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ దశపూర్వేషాం మత్వంశానాం మాతృవంశానాం మమ సహ పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకనిరస్తు. గౌరీ రూపామిమాం కన్యాం యథా విష్ణువే తుభ్యం దత్వా ముక్తి సీతామాతాకి. అనేన కన్యాదానం భవంతో ప్రబంధో కన్యాదానం ఫలసిద్ధిరస్తు. శ్రీరామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ సమయే కన్యాదానానంతరం యథాశక్తినః యోక్తమాంగల్య. ఓం దేవస్మితాస్మాకం దియో ధర్మాది గోచరః ప్రేరయేతస్య స్వర్గ తద్వరేణ్యముపాస్మహే. చంద్రకళాంచమంగళం చ రోచనో. మంగళమాంగళ్య గౌరీ దేవతా పూజనం చ కరిష్యే. సర్వమంగళమాంగళ్యే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అక్షతలు కౌరిణీ గిరిజా గౌరీ కుంకుమామాతృకాం ధారయేత్ పుష్పయే పూజ
సమర్పయామి. పుష్పాలు పెట్టండి. ఓం గౌరీ నమః, ఓం పద్మాయ నమః, ఓం మేలాయ నమః, ఓం సర్వశక్తిజగతో అభయప్రదగణ నాగై శ్రియామ పరిపాలయ నీరాజనం సమర్పయామి. నీరు చెప్పి అయ్యవారి గురించి ఓం వేదాహమేనేతం పురుషం మహాంతో ఆదిత్యవర్ణం సమసస్సు వారే సర్వాణి రూపాణి విజయీరః నామాని కృత్వా శివదండదాస్తే. ఓం నాదాపురస్వాదముజాజః చక్రప్రవిద్వా ప్రద్వస్రః మమేవం విద్వాయ విద్యతే. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగమహేశ్వరీం వదా. లోకరక్షణ హేతున అనిశుభగే గంభీర శరదశ్చలా ధ్రువంతే రాజావర్ణ ధ్రువన తేజో బృహస్పతి ధ్రువంత ఇంద్ర చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువము. రామచంద్ర స్వామి భగవానికి జయ. ఓం సరంజద్వేన అక్షితారోహణం కరిష్యే. ఓం అక్షితారోహణం కరిష్యే. శ్రీయాంజనేయాం భూషాంజనేయాం శ్రీరాబ్జకన్యాం కరప్రోక్షహీనాం సువర్ణతామ్రై ఇతి ప్రోక్షణస్తంజనై స్మరే. చిటాల మీద వేయండి గట్టి మేడం. ఓం కళ్యాణం కమనీయ కోమలకరే ఆద్రాక్షతారోపణం కన్యాదాన పరస్పరకరం విప్లారశిష్టానుగ్రహం బాహ్యో కంకణబంధనం స్థాపితం కళ్యాణ సంధాయక. రామం నిషాదర వినాశకర నమామితో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపద్ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పోసి కూర్చోండిగా. భూయో భూయో నమామ్యహం. ముఖ్య నగరీనాం ఈశైలవింజ హేమజల గోవర్ధనాది కైలాసాది మహాశైలానాం తర్క వింశకానాం సువారం సునక్షత్రం సుయోగం సుతారాచంద్రబలం అయం ముహూర్త సుముహూర్తో అస్తో. అక్షితారోహణం కరిష్యే. అక్షితారోహణం ప్రియాంజనీనాం పురుషాంజనీనాం క్షీరాబ్దికన్యాం కరప్రోక్షహీనాం సువర్ణతామ్రై యతి ప్రోక్షణ స్థండనై స్మరే 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 స్మరే.
तेन देवाय दन्ता राष्ट्राश्रयन्ते तस्माद्यज्ञा सर्वमुदः सुजस्सामानि जिग्रे गन्धाकुण्ठी जिग्रे आवोह जिग्रे तस्मात् ध्याता अजावयः यत्पुरुषं वेददुः कथिदा व्यकल्पयन् मुखेन किमस्य गौवाहु कावूरो वादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् ताम्बूलं प्रतिगृह्यतां सुवर्णदक्षो ताम्बूलां समर्पयामि नीराजनो नूजाय सार्वभौमाय मङ्गलो निया परमात्मनिहाय मङ्गलो पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलो सम्राजं च विराजं च अभे लक्ष्मीराष्ट्रप्रिया मुखेनया मादकं गजामसे मानोयगं गामश्वं पुरुषं जगतो अभिप्रदगणागै प्रिया मा परिपादय नीराजनं सन्दर्शयामि नमस्करोमि हस्तेन रक्षां धारयामि అందరూ కూడా కూర్చోవాలి ఆయన కాత్యాయన విద్మహే మన పూర్వకుంటలో హనుమాన్ చాలీసా పారాయణము చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా కళ్యాణం పూర్తయిన తర్వాత మహానైవేద్యం కూడా పెట్టేశారు. తర్వాత ప్రసాద వితరణ, అందరికీ భోజనాలు అవి కూడా పెడుతున్నారు. ఇక్కడ జనం అయితే చాలామంది వచ్చారు. చూసారు కదా, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు కదా, అలాగా ప్రతి వాళ్ళు కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేశారు, డెకరేషన్ అది అంతా. బ్యాక్ సైడ్ అయితే భోజనాలు పెడతారనమాట. ఇంకా ఫస్ట్ అయితే కళ్యాణం అయిపోగానే అందరూ స్టేజ్ పైకి వెళ్ళి ఒక్కొక్కరుగా దర్శనం చేసుకుని ఆ తర్వాత భోజనానికి వెళ్తారు. హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేశారు. ఎవరు చేస్తున్నారనేది నాకు కనపడలేదు, కానీ ఎవరు పాడారో అమ్మాయి గొంతు అయితే చాలా మధురంగా ఉంది. హనుమాన్ చాలీసా అయితే చాలా వినబుద్దయిందనమాట. తర్వాత ఏదో రాముడి మీద పాటలు కూడా కొన్ని పాడేసి తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ తెలంగాణలో ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే ఏదైనా దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కూడా బియ్యం అనేది తీసుకొస్తారనమాట. బియ్యం పోయడం అంటారు. అమ్మవారికి కానీ ఇలాగా అయ్యవారికి కానీ పోస్తారనమాట. తీసుకొచ్చి ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఈ విధానాలు చేస్తారు. అందుకని దేవుడికి కూడా తీసుకొస్తారనమాట. వాళ్ళైతే వరుసగా వెళ్ళి ఒక్కొక్కళ్ళే బియ్యం పోసి నమస్కరించుకుంటున్నారు. నేనైతే అక్కడ నాకు తలంబ్రాలు అక్షంతలు ఇచ్చారు. నేనైతే తీసుకొని వచ్చానన్నమాట మా వారికి వాళ్ళకి ఇద్దామని. తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి అందరూ కూడా తెచ్చుకొని భోజనాలు అయితే చేస్తున్నారు అనమాట. ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చొని. అయితే చాలా క్యూ లైన్ అయితే ఉంది అక్కడ. సరే నేనైతే కొంతసేపు ఇక్కడే కూర్చొని ఈ హనుమాన్ చాలీసా ఈ పాటలు ఇవన్నీ వింటూ కూర్చున్నాను అనమాట. తర్వాత దర్శించుకుని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇది ఆంజనేయ స్వామి శివాలయంలోనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఒక సైడు శివపార్వతులు, ఒక సైడు ఆంజనేయ స్వామి, అక్కడ ముందే శివలింగం ఉందన్నమాట. ఏదైనా శివరాత్రికి కూడా ఇక్కడే వచ్చి అభిషేకాలు అవి చేసుకుంటారు అందరూ. ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకుని ఇంకా ప్రసాదం తీసుకుందామని వెళ్ళాను. అప్పటికే చాలామంది కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వస్తున్నారనమాట. నేనైతే కొంచెం పళ్ళెంలో ప్రసాదం అయితే పెట్టించుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం అనమాట. అయితే పానకం కూడా కొంచెం గ్లాసులో తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము. మా అబ్బాయి అయితే ఇక్కడ భోజనం చేస్తాడు. నేనైతే
ఒక ప్లేట్లో కొద్దిగా ప్రసాదం అంటే ఇక్కడైతే బగారా రైస్ అయితే నేను కొంచెం తీసుకున్నాను అనమాట. ఇంకా రవ్వ కేసరి, తర్వాత సాంబారు, మజ్జిగ ఇవన్నీ పెట్టారు. నేనైతే కొద్దిగా ప్రసాదం తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా కొంచెం పెట్టించుకొని పానకం అయితే తీసుకున్నాను అనమాట. పానకం అయితే అక్కడ తాగేసి ఈ పళ్ళెం అయితే ఒక కవర్లో పెట్టుకుని ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లో తిన్నానమాట. భోజనం ముందుగా కొద్దిగా ప్రసాదం తినేసి అయితే అక్కడ టెంపుల్ అయితే అంగరంగ వైభవంగా ఈ కళ్యాణం అయితే జరిగింది. మీ అందరికీ కూడా ఈ కళ్యాణం నచ్చిందా, ఎలా అనిపించింది, మీకు ఆనందం కలిగించిందా అనేది నాకు తెలియచేయండి. అలాగే ఈ 5th యానివర్సరీ అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం అయితే ఉగాది పండగ రోజే వచ్చిందనమాట అప్పుడు. అయితే ఈసారి అయితే ఆ రోజు రాలేదు, కానీ నేను ఈ వీడియోనైతే ఈ 5th యానివర్సరీ రోజే పోస్ట్ చేయాలని కావాలని చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి 1 వీక్ పాటు నేను కంటిన్యూగా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వారోత్సవాలు అంటారు కదా, అలా ఒక వారం పాటు ఖచ్చితంగా మన 5th యానివర్సరీ సెలబ్రేషన్స్తో పాటు లాగా నేను ప్రతి రోజు ఒక వీడియోని 7 రోజుల పాటు అంటే టోటల్ 7 వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే కుకింగ్తో స్టార్ట్ చేశాను. బట్ కుకింగ్ మాత్రమే చూపించాలని అనుకోవట్లేదు. నేను డిఫరెంట్గా చేయాలని అనుకున్నాను అనమాట. అంటే కుకింగే కాకుండా ప్రైమరీగా కుకింగ్ చేసినా కూడా ఇలా ఫెస్టివల్ వ్లాగ్స్, లేకపోతే ఇలా ఫంక్షన్స్వి, దైవ కార్యక్రమాలు, లేదంటే మన ఆర్ట్స్ అలాంటివి మనకి ఏమైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో, అలాగే టిప్స్, ఇవన్నీ రకరకాలుగా నేను చేయాలనుకున్నాను. నాకు ఏవైతే ఆర్ట్స్ వచ్చాయో అవన్నీ చూపించాలని. సో అవన్నీ కూడా ఇందులో కవర్ అయ్యేలా చూద్దాం అని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ నేను పోస్ట్ చేయబోయే వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ శ్రీరామనవమి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే మనం 5th యానివర్సరీకి సంబంధించిన విశేషాలు నెక్స్ట్ డే వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.